Dear friends, Vishwa Hindu Parishad, youth, okay, youth is very powerful. మీరు అనుకుంటున్నారు విశ్వ హిందూ పరిషత్లో యూత్ పవర్ఫుల్ ఏంటి? విశ్వ హిందూ పరిషత్ యొక్క లైఫ్ అండ్ ఇట్స్ బ్యాక్ బోన్, ఇట్స్ వెయిన్స్, ఆర్టరీస్, హార్ట్, కిడ్నీస్ అంతా యూత్. బికాస్ విశ్వ హిందూ పరిషత్ యొక్క భవిష్యత్తు యూత్ చేతిలో ఉంది. మీరు అనుకోవచ్చు బండి సంజయ్ ఇంకా మిగతా పెద్ద పెద్ద అతిరథ మహారథులు, వీరులు, శూరులు వాళ్ళు కదా. మోడీజీ, నాట్ ఈవెన్ అతుల్ బిహారీ వాజ్పేయి, ఈవెన్ ఇఫ్ హీ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ ద గ్రేవ్, నాట్ ఈవెన్ లాల్ బిహారీ, ఐ మీన్ అద్వానీ, ఎల్కే అద్వానీ. యూత్లోనే ఆ శక్తి ఉంది. మీరు అడగచ్చు ఏంటి మేడం ఎందుకలా అంటున్నారు? ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్లోనే ఆ ఓవరీస్ డెవలప్మెంట్ అవుతుంది. ఆ పీరియడ్ అయిపోయాక ఓవరీస్ డెవలప్మెంట్ ఉండదు. అలాగే విశ్వ హిందూ పరిషత్ యొక్క డెవలప్మెంట్, గ్రోత్, ఫ్యూచర్ యూత్ చేతిలో. కానీ ఈ యూత్ ఏం చేస్తున్నారు? వాళ్ళ టైం వాళ్ళు వేస్ట్ చేసుకుంటూ, వాళ్ళ జీవితం వాళ్ళు నాశనం చేసుకుంటూ, విశ్వ హిందూ పరిషత్ యొక్క ఫ్యూచర్ కూడా దే ఆర్ జస్ట్ టేకింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఫన్. ప్రతిదీ ఒక జోక్ లాగా. అలా కాకుండా ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ హిందూ బాయ్స్, అంటే గర్ల్స్ కాదా అంటారు, గర్ల్స్ కూడా. యూత్ అంటే పుట్టి బాయ్స్ మగపిల్లలని కాదు, ఆడపిల్లలు కూడా. అందరూ కూడా కలిసికట్టుగా, సమైక్యంగా, ఐకమత్యంతో, యూనిటీతో ఒక విషయం ఆలోచించాలి. హిస్టరీ రిపీట్స్, నో ప్రాబ్లం. ఆనాడు ద్రౌపది చీరలాగారు, సీతమ్మ తల్లిని కిడ్నాప్ చేశారు, రకరకాలుగా ఒక స్త్రీని అబలని చేసి వేదవతిని జుట్టు పీకారు. కాస్త అందంగా ఎర్రగా బుర్రగా ఉంటే చాలు, కప్పు టీ తాగడానికి కూడా హక్కు లేదన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఎటు చూసినా స్వార్థపరులే, ఎటు చూసినా పరకాయ ప్రవేశం, తిమ్మిని బొమ్మిని, ఫ్లిప్ ఫ్లాపు, చీటింగు, సెక్షన్ 420, సెక్షన్ 380 ఐపీసీ, పైరసీ, థెఫ్ట్, డబ్బింగు, చిల్లంగి, బాణామతి, దృశ్యాంత అంటే బ్లాక్ మ్యాజిక్. రావణ బ్రహ్మ ఆ రోజు చేసినటువంటి మాయా, ఒక మాయా లేడీ, హే రామ, హే సీత, హే లక్ష్మణ, అలాంటి మాయా లేడీ, మాయా జింక ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ నడుస్తుంది. మారీచ, సుబాహులు, పూతన, సురస రాక్షసులు ఇప్పటికీ ఉన్నారు. లెట్ us not go into చాలా ఎక్కువ డీప్ డీటెయిల్స్, ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. బట్ కమింగ్ టు ద పాయింట్, అయోధ్యలో స్టాఫ్ని, ఒక అంటే లేడీస్ స్టాఫ్ని, అక్కడే ఉన్న పూజారులు మొదలగు సిబ్బంది రేప్ చేశారు. అయోధ్యలో శ్రీరాముడి గుడిలో ఆ రోజు సీతమ్మనే ఎత్తుకొచ్చారు. శ్రీరాముడితో పాపం వనవాసం చేస్తున్న ఆరబట్టలు కట్టుకొని అడవిలో జీవిస్తున్న సీతమ్మ తల్లిది అసలు పాదాలకి వందనాలు చేసుకోవాలి. నాకు అనిపిస్తుంది రోజు సీతమ్మ తల్లి పాదాలకి వందనం చేసుకోవాలి. వందనం అమ్మ, వందనం. ఎస్. అలాగే ఆవిడ యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి ఈరోజు స్త్రీలను కించపరుస్తూ అయోధ్యలో శ్రీరామ్ మందిర్లు, ఎన్నో కష్టాలు పడి గెలిచిన కేసులు, కష్టపడి కట్టిన గుళ్ళో ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు. అక్కడే ఉన్నటువంటి హిందువులనే రేప్ చేస్తున్నారు. హిందువుల్ని రేప్ చేసుకోవడం ఏంటి? శివభక్తుడైనటువంటి రావణ బ్రహ్మ, సీతమ్మ తల్లి హిందువే, ఆమెని తీసుకొచ్చి కిడ్నాప్ చేసినట్టు. సో ఇవన్నీ మారిపోవాలి. ఈ యొక్క సమాజంలో చాలా మార్పులు రావాలి.
ఈ మార్పులు రావాలంటే యూత్ ముందుకు రావాలి. యూత్ ముందుకు రావాలంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళి ఆ అయోధ్యలో ఏం జరుగుతుంది, ఎందుకు రేప్ చేశారు, ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది, ఎందుకు చేశారు రేపు అని కాలర్ పట్టుకొని అడిగి చంపి నరికేయండి. ఏ కోర్టు కూడా మనలో ఉన్న న్యాయస్థానం మన గుండెకాయ, మనలో ఉన్న కోర్టు మన హార్ట్ కన్నా పెద్ద కోర్టు ఏమీ లేదు. మన గుండె కన్నా పెద్ద న్యాయస్థానం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. సుప్రీంకోర్టు కూడా కాదు. మన గుండె కన్నా పెద్ద సుప్రీంకోర్టు, మన హార్ట్ కన్నా పెద్ద కోర్టు ఏమీ లేదు. సో యూత్ కదలిరండి, కదలిరండి, కదలిరండి. అందరినీ చంపండి. ఎవరెవరైతే రేప్ చేశారో ఆ పాపం హిందూ లేడీస్ని ఎవరెవరు ఇప్పుడు దాకా రేప్ చేశారో అందరినీ పేరున చంపేయండి. ఇహపరాలు ఇన్ రియాలిటీ.